Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ టుడే సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్ లేదా సిబిఎస్సి బేస్డ్ అంటే 11th క్లాస్ అంటాం. అందులో ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో సెకండ్ పార్ట్ అయిన యాసిడ్స్ బేసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ సాల్యుబిలిటీ ఈ రిలేషన్ పైన ఒక ప్రాబ్లం చేస్తున్నాం. ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ సాల్యుబిలిటీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఆల్రెడీ ప్రాబ్లం 2 చేసాం. ఇది ఇంకో ప్రాబ్లం చూడండి. ఇక్కడ క్యాలిక్యులేట్ ద మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ సాల్యుబిలిటీ కనుక్కోమంటున్నాడు. మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్ NiOH ట్వైస్. అంటే ఇది స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో సాల్యుబుల్ అవుతుంది. దీని సాల్యుబిలిటీ కనుక్కోమన్నాడు. ఎక్కడ ఉందంట ఇది 0.10 m సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో ఉంది, వాటర్లో కాదు, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ NiOH ట్వైస్ ఈజ్ 2.0 × 10⁻15. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాల్యుబిలిటీ కనుక్కోమన్నాడా. లెట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ NiOH ట్వైస్ ఈజ్ S. సాల్యుబిలిటీ S అనుకుందాం, అది కనుక్కోవాలి. అలాగే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు కదా, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఓకేనా, ఎవరిది నికెల్ హైడ్రాక్సైడ్ కదా, NiOH ట్వైస్ ఈజ్ KSP which is equal to ఎంత ఇచ్చాడు మనకు, ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ NiOH ట్వైస్ ఈజ్, అది మన సాల్యుబిలిటీ ప్రోడక్టే అయానిక్ ప్రోడక్ట్, 2.0 × 10⁻−15. అయానిక్ ప్రోడక్ట్ అన్న సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కదా. ది ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ అయాన్స్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కాల్డ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అయానిక్ ప్రోడక్ట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్, సరే ఓకే. కానీ అయానిక్ ప్రోడక్టే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని తీసుకోకూడదు. అయానిక్ ప్రోడక్ట్ అంటే అట్ ఎనీ ఇన్స్టెంట్, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం, సాచురేటెడ్ సొల్యూషన్. ఓకేనా, సరే బాగుంది. ఇక్కడ మోలార్ సాల్యుబిలిటీ కనుక్కోమన్నాడు. సరే ఏం చేయాలి, మనకి ఇచ్చింది ఏందో చూద్దాం. నికెల్ హైడ్రాక్సైడ్ కదా, NiOH టేకెన్ 2 times. ఇది మనకు స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ కాబట్టి డిసోసియేట్ అయిపోయి Ni+2 అయాన్ని హైడ్రాక్సిల్ అయాన్ని ఇస్తుంది, OH-. కానీ 2 ఉన్నాయి, 2OH- అయాన్లని ఇస్తుంది. ఇది మనకి ఈక్విలిబ్రియం. తర్వాత ఇది ఎక్కడుంది, ఇది సోడియం హైడ్రాక్సైడ్లో ఉంది. సో NaOH ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, కంప్లీట్గా డిసోసియేట్ అవుతుంది, Na+ అయాన్ అండ్ OH- అయాన్ని ఇస్తుంది, 100% డిసోసియేషన్. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 0.1 అన్నాడు. అంటే ఇది డిసోసియేట్ అయితే 0.1 m సోడియం అయాను, 0.1 m హైడ్రాక్సిల్ అయాను వస్తుంది. అంటే మన సొల్యూషన్లో ఆల్రెడీ 0.1 m కాన్సన్ట్రేషన్ ఉన్న హైడ్రాక్సిల్ అయాన్ ఉంది. ఇప్పుడు మన స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ డిసోసియేట్ అవ్వడం వల్ల కొంత వచ్చింది. సరే, ఇక్కడ వీటి సాల్యుబిలిటీస్ ఎంత అనుకుందాం. నికెల్ హైడ్రాక్సైడ్ అయాన్ సాల్యుబిలిటీ S అనుకున్నాం కాబట్టి ఇది డిసోసియేట్ అయితే ఎంత వస్తుంది, ఇది S, దీని సాల్యుబిలిటీ. హైడ్రాక్సిల్ అయాన్ సాల్యుబిలిటీ కూడా ఎస్ఏ. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. సో టోటల్ సాల్యుబిలిటీ 2S అవుతుంది. ఇప్పుడు మన వెజల్లో ఏమేమి ఉన్నాయి, NaOH ఓకేనా. ఇందులో ఏం తీసుకున్నాం, నికెల్ హైడ్రాక్సైడ్. సో హైడ్రాక్సిల్ అయాన్ నికెల్ హైడ్రాక్సైడ్ నుంచి వస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు టోటల్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత ఉంటుంది, సోడియం హైడ్రాక్సైడ్ నుంచి 0.1 ప్లస్ మన నికెల్ హైడ్రాక్సైడ్ నుంచి 2S ఇది ఉంటుంది. ఓకేనా. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మన సాల్ట్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అన్నాం కదా, కాబట్టి ఇది చాలా తక్కువ క్వాంటిటీలో డిసోసియేట్ అవుతుంది కదా. అంటే వచ్చిన OH- అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా. కాబట్టి బట్ ఈ OH- అయాన్
మన సాల్ట్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ డిసోసియేట్ అవ్వడం వలన వచ్చిన OH మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ 2s అనేది మన NaOH నుంచి వచ్చిన OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కంటే చాలా తక్కువ, ఈజ్ వెరీ వెరీ లెస్ దాన్ 0.1. దానికంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ మనం ఏం రాయొచ్చు అంటే 0.1 ప్లస్ 2s వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లేదా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈ సమ్ని 0.1 గానే తీసుకుంటాము. 2sను నెగ్లెక్ట్ చేస్తాము, వాల్యూ చాలా తక్కువ కాబట్టి. ఓకేనా? సరే, ఇప్పుడు సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 అవుతుంది. ఎవరు? OH మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఓకేనా? సరే, ఇప్పుడు దేర్ఫోర్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కావాలి కదా, KSP ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్. ఏమవుతుంది? నికెల్ అయాన్ కాన్సన్ట్రేషన్ మోలార్ మాస్ ఇంటూ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఓకేనా, పవర్ 2. ఇంతే కదా, హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ పవర్ 2. లా ఆఫ్ మాస్ యాక్షన్, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫార్ములా. దేర్ఫోర్ KSP ఇచ్చాడు మనకు. ఎంత ఇచ్చాడు? సాల్యుబిలిటీ ప్రోడక్ట్ 2.0 ఇంటూ 10⁻⁻15. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నికెల్ సాల్యుబిలిటీ ఎంత? ఎస్, దానికి కాన్సన్ట్రేషన్. మరి హైడ్రాక్సిల్ అయాన్ ఎంత తీసుకున్నాము? 0.1 హోల్ స్క్వేర్, పవర్ 2 ఉంది కదా. దేర్ఫోర్ 2.0 ఇంటూ 10⁻⁻15 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ 0.1 అని ఏం రాయొచ్చు? 10⁻⁻1 రాయొచ్చా? హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే 2.0 ఇంటూ 10⁻⁻15 ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ ఈ వాల్యూ ఎంత? 10⁻⁻1 హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻2, 10⁻⁻2. ఇది ఇటువైపుకు పంపిస్తే సాల్యుబిలిటీ వచ్చేస్తుంది. దేర్ఫోర్ సాల్యుబిలిటీ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇటువైపు వస్తే 2.0 నథింగ్ బట్ 2 అనొచ్చు ఇంటూ 10⁻⁻15 డివైడెడ్ బై 10⁻⁻2. అంతే కదా. దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ ఆన్సర్ 2 ఇంటూ 10⁻⁻2 పైకి వస్తే 10⁻+2 -15 + 2 ఎంత అవుతుంది? -13 అవుతుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? సరే, ఇవి కొంచెం ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్కు యూజ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివి అడుగుతారు. ఓకేనా? hope you understand. If you have a doubt, feel free, do leave a comment. That's it for today's video. See you next. You can follow my Instagram, link is given in description for more interesting chemistry content. Thank you, keep watching.